హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనుబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. నేనేనబ్బా శ్రీనుబాబు ముస్మినే. చాలా రోజుల తర్వాత హెయిర్ కట్ చేయించాను. కాస్త బరువు బాధ్యతలు అన్నీ దిగినట్టు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. అందుకనే చిన్న చేంజ్ చేసేసాను. టాపిక్లోకి వెళ్తే మనం కొంత కొంతమంది పర్సనాలిటీస్ని అడ్మైర్ చేస్తాం. సో అందులో ఒకళ్ళు మెగాస్టార్ చిరంజీవి. సో నేను ఒకరోజు అలా రీల్ చూస్తూ ఉన్నాను డల్లో ఉన్నప్పుడు. ఆ డల్లోగా ఉన్నప్పుడు మనకి తెలిసిన పర్సన్స్, మనం అడ్మైర్ చేసే పర్సన్స్ ఒక మంచి మాటలు చెప్పారనుకో, అవి మనకి బాగా చాలా లోపలికి వెళ్తాయి. సో పిట్టకథ ఆడియో ఫంక్షన్ అనుకుంటుంది, సంథింగ్ ఆడియో ఫంక్షన్, టీజర్ ఈవెంట్, ట్రైలర్ ఈవెంట్, వాట్ ఎవర్. సో చెప్పాడు, మనం మన గోల్ రీచ్ అవ్వాలంటే చెవిటి కప్పలాగా వెళ్ళిపోవాలి. ఎవరేమనుకుంటున్నారు, కిందకి లాగుదాం అనుకుంటున్నారా, పై లాగుదాం అనుకుంటున్నారా, నీ వల్ల అవ్వదురా అంటారు, ఏవేవో అనేస్తారు. సో అందుకని వెళ్ళిపోవాలి చెవిటి కప్పలాగా, అప్పుడే మనం అనుకుంది రీచ్ అవుతాము అనే మాటలు నాకు బాగా ఎక్కాయి. అండ్ రీసెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు దాంట్లో కూడా మాట్లాడారు. సో మనకి నచ్చిన పర్సన్ మాట్లాడారు కదా, మనకు చాలా బాగా ఎక్కిద్ది. సో అది నా జర్నీకి చాలా అప్లై చేశాను. ఫైనల్లీ ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇక్కడ వరకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి అని అనుకుంటున్నాను. కానీ ఈ ఈ పార్ట్ ఆఫ్ లైఫ్లో చిన్న చిన్నగా ఒక్కొక్కటి అచీవ్ చేస్తున్నాను. నాకు క్రేజీ అనిపించింది. ఇప్పుడు ఇంకొచ్చే న్యూ చాప్టర్, చాలా హ్యాపీ. అలానే కొంచెం ముందుకెళ్ళే ముందు మీకు ఒక అప్డేట్స్, చిన్న అప్డేట్స్ చూడండి, చివరి వరకు చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అబ్బా. ఓకే. సో ఇప్పుడు రామ్ వెంకట్ శ్రీకర్ బ్రో ఇంటర్వ్యూ రీసెంట్గా మీరు ఇల్లు సినిమా ఈటీవీలో రిలీజ్ అయింది, అదొకసారి చూడండి. ఆ తర్వాత ఆ డైరెక్టర్స్ రోహిత్ శశి, అవంతి సినిమాస్ అని ఒక యూట్యూబ్లో కొట్టి చూడండి అబ్బా. మనలాంటి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి, లేకపోతే ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఆ మజా తెలుస్తుంది, వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ మజా తెలుస్తుంది, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ తెలుస్తుంది. అంటే ఒక్క సైడ్ ఆఫ్, అంటే మంచి సినిమా, చిన్న సినిమా అనే స్పేస్ ఒకటి ఉంటుంది చూసావా, ఆ స్పేస్ మనకు అర్థమవుతుంది. క్రేజీ క్రేజీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో. అందులోని యూట్యూబ్లో నిరుద్యోగ నటులు తప్పకుండా చూడండి. నేను చాలా సెకండ్ టైం థర్డ్ టైం చెప్తున్నానేమో, నన్ను అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ న్యాచురాలిటీ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ టేకింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ డిస్కషన్, ఈ రెండూ చూడండి. ఓకే. ఆ తర్వాత అంటే వీళ్ళకి అసోసియేట్ అయిన వాళ్ళు ఇప్పుడు వివేక్ సాగర్, వాళ్ళ ప్రతి దాంట్లో వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఉంటుంది. ఎంతమందికి, నాకైతే వివేక్ సాగర్ సార్తో సినిమా చేయాలని ఉంటుంది. సో అంత మంచి మ్యూజిక్ డైరెక్టరు. తర్వాత చాలామంది యాక్టర్స్, ఇప్పుడు మనం అరే వీళ్ళు టాలెంట్ ఉంది, ఇంకా పెద్దగా అవ్వలేదు ఏంది అనుకున్న వాళ్ళందరూ వాళ్ళు అసోసియేట్ అయ్యి ఉంటారు. అంత క్రేజీ టీమ్ అసలు అది. అవంతి సినిమాస్ చూడండి, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకోటి, అంటే ఈ వీక్లో మనం చూడాల్సినవి అబ్బా, ద రైటర్స్ పిఓవి వసంత్ మరిన్ గంటి. వసంత్ అన్నది అంటే ఆ జర్నీ ఏదైతే ఉందో, అంటే తను ఈరోజు అంటే సినిమా బండితో స్టార్ట్ అయ్యి, అంటే సినిమా బండి ఫస్ట్ సినిమా ఎలా తన జర్నీ అయింది, సినిమా బండి తర్వాత తన జర్నీ నాకు పర్సనల్గా తెలుసు, నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను అండ్ మోటివేట్ అయ్యాను. సో సినిమా బండి తర్వాత పుకపురంబు, శుభం, మా ఇంటి బంగారం, తనకంటే ఒక సెన్సిబిలిటీ, ఒక చిన్న క్యూట్ మార్క్ అయితే ఉంటుంది. అంటే ఆయన పడిన స్ట్రగుల్స్ కానీ, అండ్ లక్ అనే ఫ్యాక్టర్ కానీ, అన్నీ అన్నీ కలగలిపి ఈరోజు ఉమెన్స్ ఉమెన్స్ సినిమాలో మన తెలుగులో హయ్యెస్ట్ గ్రాస్ ఫిలిం. సో అక్కడికి రీచ్ అయ్యాడు అండ్ చిరంజీవిని కలిశాడు. మోస్ట్లీ చాలా హ్యాపీ అనిపించింది నాకు అదైతే మటుకి. సో చూడండి, అంటే ఇవన్నీ ఈ వీక్లో చూడాల్సినవి బాబా పక్కా. ఓకే. తర్వాత దివానా డైరెక్టర్ గారి ఇంటర్వ్యూ చూడండి. నేను ఆ ఇంటర్వ్యూ మొత్తం చూశాను. అంటే మనం చెవిటి కప్పలాగా వెళ్ళకపోతే ఏమైద్ది అనేది, అండ్ ఆ పిచ్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది అని నేను మోటివేట్ అయ్యాను. సో చాలా బాగా అనిపించింది ఇంటర్వ్యూ. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ క్రేజీ అనిపించింది నాకు. సో చూడండి, మనలాంటి వాళ్ళని చూడాల్సిన ఇంటర్వ్యూ. ఆ తర్వాత అసలు ఈ అసలు అంటే వచ్చేస్తుంది మనకి, మన లైఫ్లు మారే శుక్రవారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం సినిమాలు ఉన్నాయి అసలు, జూలై 3 రావ్ బహదూర్. సో మనందరూ తెలుసు సత్యదేవ్, అలానే వెంకటేష్ మహా గారి కేర్ ఆఫ్ కంచరపాలెం
అండ్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మనం నేనైతే చాలా అడ్మైర్ చేశాను. అరే ఏం సెన్సిబిలిటీ డైరెక్టర్ రా బాబు, ఎక్కడికి వెళ్ళిపోతారు ఆ అన్న అయితే మటుకి అనుకున్నాము. సో ఆ అన్న నుంచి ఈ సినిమా వస్తుంది. అండ్ సత్యదేవ్ మంచి యాక్టర్ అసలు, అంటే నేనైతే పనిచేయాలనుకున్న యాక్టరు. సో వెయిటింగ్ అసలు. అండ్ మీకు ఎలా అనిపించింది? దేని ట్రైలర్ వచ్చింది, 2 ట్రైలర్లు వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటబ్బా? కామెంట్ చేయండి, తెలుసుకోవాలని ఉంది. అండ్ మన ఏడీస్ ఎవరైనా ఉంటే మాట్లాడదాం అనుకుంటే లైవ్ సెషన్లో మాట్లాడదాం కలిసి ఆన్లైన్లో అంటే మరి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, మనం మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం సినిమాల గురించి. ఏమంటారు? మన వాళ్ళందరూ తెలుసుకుంటారు, చూస్తారు కదా. అండ్ తర్వాత నాగబంధం జూలై 3. ఇంటర్వ్యూ మొత్తం చూడలేదు, ఒక హీరోయిన్ ఇంటర్వ్యూ కూడా కాదు, స్పీచ్ విన్నాను అంతే. సో చూడాలి, ట్రైలర్ ఇప్పుడు చూస్తాను. యా టికెట్స్ కూడా బాగానే దిగుతున్నాయి, 24 అవర్స్కి 9.8K, అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా. నైస్ నైస్, చూడాలి. యా ఈ వీక్ ఈ సినిమాలు అబ్బా ఉంది. ఆ తర్వాత మర్చిపోయి సూపర్ సుబ్బు నెట్ఫ్లిక్స్ జూలై 2 రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూశాను, కామెడీగా ఉంది. సందీప్ కిషన్ స్టోరీ సెలక్షన్స్ బాగుంటాయి అబ్బా, అన్నమే మటుకి కదా, మంచిగా అనిపిస్తాయి. వెయిట్ చేయాలి. సో యా చెవిటి కప్పలా ముందుకు సాగటమే, ఎవరి మాట వినకుండా. ఒకసారి విని నేను తేడా పడ్డానబ్బా. ఏంటంటే మనకి ఇక్కడికి రాకముందు అంటే అసలు ఈ ఆలోచనే లేదు. సొంత ఊర్లో ఉండి నెలకు ఒక 20 నుంచి 30 వేలు సంపాదించుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇదే నాకు తెలిసిన డిగ్రీ అయిపోయేటప్పటికి నేను తెలుసుకుంది, నాకు నచ్చింది. సో అన్నట్టు ప్రకారమే ఓ డైరీ ఫామ్ పెట్టాను. ఫస్ట్ ఒక 3 ఆవులు తెచ్చాను, తర్వాత 2 ఆవులు తెచ్చాను, తర్వాత ఇంకో 2 తెచ్చాను. వెళ్తున్నాం ఓ 8 months స్పాన్లో ఇవన్నీ జరిగాయి. ఐ మీన్ ఆ డైరీ ఫామ్ పెట్టిన కాడి నుంచి. బట్ ఏంటంటే యా ఒకటి సరైన ప్లానింగ్ చేయలేకపోయాను. అండ్ అన్నిటికన్నా ముందు ఏంటంటే ఈ చెవిటి కప్పలా ఉండలేకపోయాను. అమ్మకి నాన్నకి అరే ఎందుకు డైరీ ఫామ్ ఎందుకు, మీ వాడు చదువుకున్నాడా లేదా అక్కడ ఏమన్నా గాడిదలు కాసాడా, ఇవేం పనులని అందరూ అమ్మ నాన్న అంటాం మొదలు పెట్టారు. నన్నేమో రే మీ అమ్మ నాన్నని ఏడిపిస్తున్నావు, నువ్వు జాబ్ చేయాల్సింది కదా, ఏంట్రా బాబు ఇది అని నన్ను అంటే నా మైండ్ని మార్చేయగలిగారు. ఇవన్నీ అవుతున్న క్రమంలో ఒకరోజు అమ్మకి నాకు గొడవ అయిపోయింది. నువ్వు అని అమ్మ అన్నది, ఏంటమ్మా నువ్వు అని నేను అన్నాను. లబ్డబ్ ఓకే నేను చేస్తాను తప్పేమో, సరే వాళ్ళకి నచ్చలేదు ఈ పని, నాకు నచ్చింది, అయినా ఇంకా మానేయాలి తప్పదు, ఇక సొసైటీకి నచ్చేలా మనం చేయాలి, ఇదే లైఫ్ ఏమో అని దాని నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అన్నప్పుడు అరే అప్పుడు నేను చేస్తాను తప్పు పని కాదురా బాబు అని నేను గట్టిగా చెప్పాలనిపించింది, కానీ చెప్పలేను కదా అంటే సొసైటీకి. సో అప్పుడు అనిపించిందే ఏదైనా రాద్దాం, చెప్దాం, మంచిగా ఒక బుక్ రాద్దాం, ఫస్ట్ ఇలానే అనిపించింది. మేబీ రేపు పొద్దున నాకు బాగా ఇష్టం రామ్ వెంకట శ్రీకర్ ఇంటర్వ్యూలో చెప్పాలని. ఇదొక పార్ట్, ఇంకొకటి కామెడీగా ఉంటుంది, అది మట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూలో కానీ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మాట్లాడతాను. సో ఇలా చెప్దాము, బుక్ రాద్దాము అన్న కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. హ్యాపీ. అండ్ ఇప్పటికి కూడా ఇలానే వెళ్ళాలి అని నాకు అర్థమైంది. నేను నైటే ఒక వీడియో చూశాను అబ్బా ఇన్స్టాగ్రామ్లో, రాజమౌళి సార్ మేకింగ్ వీడియో. అందులో కామెంట్ ఏంటంటే నువ్వు కాపీ పేస్ట్ చేయడం మానేరా బాబు. నేను షాక్ అయ్యా. ఆయన లేకపోతే ఈరోజు పాన్ ఇండియా సినిమాలు లేవు, 100 కోట్ల సినిమా మనకి ఈజీ అయిపోయింది. ఓకే అనిపించింది. సో అది బ్రో, డైలీ 6ంటికి మాట్లాడుకుందాం, వచ్చేయండి, చూడండి, మీ ఒపీనియన్స్ చెప్పండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.